హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఒక సొంత ఇల్లు కట్టుకోవడం అనేది ఒక పెద్ద కళ. అట్ ది సేమ్ టైం ఒక మంచి కారు కొనుక్కోవాలని కూడా చూస్తూ ఉంటారు. అదే సమయంలో మనం షోరూమ్కి వెళ్ళినప్పుడు అక్కడ లైటింగ్ కండిషన్స్కి అయి ఉండొచ్చు, లేదా అక్కడ మనకి సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పే మాటలకి అయి ఉండొచ్చు. 99% మంది చాలా పొరపాట్లు అయితే చేస్తారు. ఆ పొరపాట్లు వాళ్ళని ఎంతవరకు తీసుకెళ్తాయంటే ఒక కొత్త కారు కొనుక్కున్న తర్వాత కూడా వాళ్ళు బాధపడుతూ ఉండాల్సి వస్తుంది. బికాజ్ ఎందుకంటే చాలా చిన్న చిన్న తప్పులు అయితే చేస్తూ ఉంటారు. దానివల్ల కొన్ని లక్షల రూపాయల నష్టం అయితే వస్తుంది. మంచి కారు సెలెక్ట్ చేసుకోకపోవడం, ఇలా చాలా రీజన్స్ అయితే ఉంటాయి. ఆ రీజన్స్ అన్నీ కూడా నేను ఈ రోజు ఈ వీడియోలో మీ ముందు అయితే పెట్టబోతున్నాను. మీరు కార్ బుక్ చేసుకున్న దగ్గర నుంచి డెలివరీ తీసుకునేంత వరకు ఎలాంటివి మీరు పాటించాల్సి ఉంటుంది, ఎలాంటి టిప్స్ పాటిస్తే ఒక మంచి వెహికల్ను మీరు సొంతం చేసుకోవచ్చు అనేది ఎవ్రీథింగ్ ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఒక్క పాయింట్ మీకు హెల్ప్ఫుల్ అయినా అది మీకు కొన్ని లక్షల రూపాయలు అయితే సేవ్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అయితే చూడండి. అండ్ వీడియో ఎండింగ్ వచ్చిన తర్వాత, ఖచ్చితంగా అయిపోయిన తర్వాత వీడియో నచ్చింది అని అనుకుంటే మాత్రమే ఖచ్చితంగా వీడియోకి లైక్ అయితే ఇవ్వండి. కింద మీకు కొన్ని హై పాయింట్స్ కూడా వస్తుంటాయి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి. వీడియో ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది. ఒక మంచి కార్ కొనుక్కోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మీరు కార్ కొనుక్కోవాలనుకున్నప్పుడు షోరూమ్ దగ్గరికి వెళ్ళే ముందు మీరు కొంత హోంవర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అవేంటో ఒకసారి చూద్దాము. ఫస్ట్ మనము బడ్జెట్ ఈఎంఐ ప్లానింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ఎక్స్-షోరూమ్ ధర అయితే చూసేస్తారు. ఎక్స్-షోరూమ్ ప్రైస్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక 10 లక్షలు ఉందనుకోండి, మీరు ఆన్లైన్లో చూసినప్పుడు 10 లక్షలే ఉందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోతారు. బట్ అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి మాత్రం రియల్ టైంలో మీకు దాని యొక్క ఆన్ రోడ్ ప్రైస్ అనేది 12 లక్షలు 13 లక్షలు అయితే ఉంటుంది. సడన్గా కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది. వీళ్ళు ఇంటి దగ్గర వేసుకున్న బడ్జెట్కి అక్కడ షోరూమ్ దగ్గర ఉండేటువంటి బడ్జెట్కి కంప్లీట్ డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు చూసే రివ్యూస్ అయి ఉండొచ్చు, లేదా మీరు ఆన్లైన్లో చూసే ప్రైజెస్ అయి ఉండొచ్చు, అన్నీ కూడా మీకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద మాత్రమే వస్తాయి. మ్యాక్సిమం మీకు ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ప్రైస్ లేదా ముంబై ఎక్స్-షోరూమ్ ప్రైస్ మీద మాత్రమే చెప్తారు. బట్ మీకు రియల్ టైంలో మీ నియర్ బై షోరూమ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి కొటేషన్ తీసుకోండి. ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో దానికి తగ్గట్టుగా మీ బడ్జెట్ ప్లానింగ్ అయితే చేసుకోండి. సో దానివల్ల మీకు బెటర్ అయితే ఉంటుంది. ఎందుకు అనంటే మీకు ఏదైతే మీరు ఈఎంఐ పెట్టుకోవాలనుకుంటారో ఆ ఈఎంఐ అనేది మీకు ఏదైతే శాలరీ వస్తుందో, లేదా మీకు ఏదైతే ఇన్కమ్ వస్తుందో ఆ ఇన్కమ్లో 20% మాత్రమే ఉండేలాగైతే చూసుకోండి ఆన్ రోడ్ ప్రైస్లో. అప్పుడు మీకు ఎప్పుడు కూడా ఈఎంఐ కట్టడానికి ఇబ్బంది లేకుండా అయితే మీరు కార్ను సొంతం అయితే చేసుకోవచ్చు. ఇలా బడ్జెట్ ప్లానింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా ఇంపార్టెంట్ విషయం. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనము డీజిల్ తీసుకోవాలా, పెట్రోల్ తీసుకోవాలా, సిఎన్జి తీసుకోవాలా. ఒకవేళ నేను మంత్లో ఒక 1000 కిలోమీటర్స్ కంటే తక్కువ కనుక తిరుగుతాను అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పెట్రోల్కి అయితే వెళ్ళిపోండి. ఎందుకు పెట్రోల్కి వెళ్ళాలి అని అంటే ఇక్కడ మీకు మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది పెట్రోల్ వెహికల్స్లో. లేదు నేను ఎక్కువ తిరుగుతాను, 1000 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరుగుతాను, 2000 కిలోమీటర్ల కంటే ఎక్కువ తిరుగుతాను అనుకుంటే ఖచ్చితంగా మీరు ఇక్కడ డీజిల్ కానీ సిఎన్జి కానీ అయితే ఖచ్చితంగా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రజెంట్ ఇండియాలో మనకి సిఎన్జి అవైలబిలిటీ చాలా వరకు తక్కువ అయితే ఉంది. దీన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని ఆ తర్వాత అయితే తీసుకోండి. సో ఇక్కడ ఖచ్చితంగా మీకు ఫ్యూయల్ బిల్లు కొంచెం సేవ్ అవ్వాలి అని అనుకుంటే మాత్రం ఈ 2 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. తక్కువ తిరుగుతాను అని అనుకుంటే మాత్రం పెట్రోల్కి వెళ్ళండి. ఎక్కువ తిరుగుతాను అనుకుంటే డీజిల్ కానీ మీరు సిఎన్జి కానీ ఈ రెండిట్లో దేన్నైనా చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సేఫ్టీ రేటింగ్. సేఫ్టీ రేటింగ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మనము ఏం చేసినా, ఎంత ఖర్చు పెట్టినా మన ప్రాణం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అందుకే ఇప్పుడు మీరు చూసినటువంటి టాటా కానీ మహేంద్ర కానీ కొన్ని కార్స్ ఏవైతే ఉన్నాయో సేఫ్టీ రేటింగ్ పరంగా అందుకే అంత ముందు అయితే ఉన్నాయి. సో నేను ఇక్కడ ఏ బ్రాండ్ గురించి అయితే చెప్పట్లేదు, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాను అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే అట్లీస్ట్ 4 స్టార్ రేటింగ్ అయినా ఉండేలాగైతే చూసుకోండి. మీకు ఇక్కడ 2 ఉంటాయి, చైల్డ్ రేటింగ్ ఉంటుంది, అలాగే మీకు అడల్ట్ రేటింగ్ ఉంటుంది. ఈ 2 అయితే చూసుకోండి. చైల్డ్ రేటింగ్ అట్లీస్ట్ మీకు 3 అబోవ్ లాగా అయితే ఉండేలా చూసుకోండి. అడల్ట్ అయితే మాత్రం అట్లీస్ట్ 4 అబోవ్ లా ఉండే చూసుకోండి. ఒకవేళ 5 స్టార్ రేటింగ్ ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ప్రిఫర్ చేయండి. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్ అయితే ఖచ్చితంగా చెక్ చేయండి. గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో మీకు ఎంత ఎక్కువ ఉంటుందో మీరు అంత సేఫ్గా ఉన్నట్టు. 3 స్టార్ కంటే బిలో ఉండేవి మీరు అసలు కన్సిడర్ చేయొచ్చు. మ్యాక్సిమం మీరు 4 స్టార్ 5 స్టార్కి అయితే వెళ్ళండి. 5 స్టార్ అనేది సేఫ్టీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మీకు షోరూంలో మీరు చూపించాల్సిన తెలివితేటలు అనమాట. ఎందుకు అని అంటే ఇక్కడ మీకు చాలా జిమ్మిక్లు అయితే జరిగిపోతాయి షోరూమ్కి వెళ్ళగానే. ఫస్ట్ మనము మోసపోయేది ఎక్కడంటే ఇన్సూరెన్స్ విషయంలో. షోరూమ్కి వెళ్ళగానే మనము కొటేషన్ తీసుకుంటాము. కొటేషన్ కంటే మనము బయట చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ అనేది చాలా తక్కువ అయితే ఉంటుంది. బట్ షోరూమ్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇంతకంటే తక్కువ ఇన్సూరెన్స్ ఎక్కడా రాదు సార్ అని చెప్తారు. ఇంకొకటి కూడా చాలా మంది చెప్తున్నది, మనం కార్లు తీసుకున్నా లేదంటే ఒక బైక్ తీసుకున్నా సరే, ఏది తీసుకున్నా సరే మీరు ఖచ్చితంగా ఇన్సూరెన్స్ ఇక్కడ చేయించుకోవాలి అని అయితే చెప్తుంటారు. అలాంటి రూల్ అయితే ఏం లేదు. అలా చెప్తే మీరు ఏం చేస్తారంటే అవసరం లేదంటే నేను వేరే షోరూంలో తీసుకుంటాను వెహికల్ అని చెప్పేసి కామ్గా అక్కడి నుంచి బయటకు అయితే వచ్చేయండి. వాళ్ళే మళ్ళీ మీకు కాల్ చేసి పిలిచి సరే సార్ మీరు ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడే తీసుకోండి, మీకు ఎక్కడ తక్కువ అయితే అక్కడ అని చెప్తారు. లేదు అని అనుకుంటే మీకు ఏదైతే ఇన్సూరెన్స్ కొటేషన్ ఇస్తారో ఆ ఇన్సూరెన్స్ కొటేషన్ మీద 10 నుంచి 20 వేల రూపాయల వరకు డిఫరెన్స్ తక్కువ చేసి అయితే మీకు ఖచ్చితంగా ఒక మంచి కొటేషన్ అయితే ఇస్తారనమాట. సో దట్ మీరు ఏంటంటే ఆ ఒక్క చిన్న మాట వల్ల 10 నుంచి 20 వేల రూపాయలు అయితే చాలా ఈజీగా అయితే సేవ్ అవుతుంది. ఎందుకంటే ఇది మీ హక్కు, వాళ్ళ దగ్గరే తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు.
మీరు ఎలాంటి మొహమాటం పడకుండా ఖచ్చితంగా వాళ్ళని అయితే అడగండి. దీనివల్ల మీకు 20,000 రూపాయల వరకు చాలా ఈజీగా అయితే వస్తుందన్నమాట బెనిఫిట్. నెక్స్ట్ మనము ఆఫర్లు డిస్కౌంట్ల గురించి అయితే ఖచ్చితంగా చూసుకోవాలి. ఇక్కడ ఆఫర్లు డిస్కౌంట్లు అనేవి 2 నెలల్లో మనకి బాగా దొరుకుతూ ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి మార్చి నెల, ఇంకోటి వచ్చేటప్పటికి డిసెంబర్ నెల. మార్చి నెలలో మనకి ఫినాన్షియల్ ఇయర్ కాబట్టి చాలా బోనసెస్ అయితే ఉంటాయి. ఎక్స్చేంజ్ బోనస్ అవ్వచ్చు, కార్పొరేట్ బోనస్ అవ్వచ్చు. సో మనకి కొన్ని యాక్సెసరీస్ అయితే ఇస్తూ ఉంటారు డీలర్స్. సో అవి ఉండొచ్చు, చాలా తక్కువ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి డిసెంబర్లోకి వచ్చేటప్పటికి నెక్స్ట్ మనకి కొత్త ఇయర్లో కొత్త వెహికల్స్ వస్తాయి కాబట్టి చాలా వరకు తక్కువ ధరకి అయితే వస్తాయి. అదే టైంలో మీరు వాళ్ళని బార్గెన్ అయితే చేయొచ్చు కూడా, ప్రైస్ విషయంలో బార్గెన్ చేయొచ్చు. చాలా మంది ఏమనుకుంటారంటే వాళ్ళు చెప్పిన ప్రైస్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ ఫిక్స్డ్ కదా అనుకుంటారు. బట్ కాదు, మీరు ప్రైస్ అనేది బార్గెన్ చేయొచ్చు, చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బార్గెన్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ మనకి కొత్త ఇయర్లో కొత్త కార్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్గా దీని వాల్యూ అనేది డిప్రిషియేట్ అయిపోతుంది. సో డిప్రిషియేట్ అయ్యేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ప్రైస్ అనేది తగ్గించేస్తారు. మీకు గుర్తుందో లేదో, ఎప్పుడైనా సరే ఇయర్ ఎండ్లో మీరు చూడండి, కొత్త ఇయర్ వచ్చిన వెంటనే ఒక కారు మీద ₹1,00,000 వరకు డిస్కౌంట్ నడుస్తుంది, ₹2,00,000 వరకు డిస్కౌంట్ నడుస్తుంది, ₹50,000 వరకు డిస్కౌంట్ నడుస్తుంది అని చెప్పి చాలా కంపెనీలు, చాలామంది నాలాంటి ఆటోమొబైల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత కానీ, లేదంటే నార్మల్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేత కానీ ప్రమోట్ చేపిస్తూ ఉంటారు. మీరు ఇన్స్టాగ్రామ్లో చూస్తూనే ఉంటారు, లేదా యూట్యూబ్లో అయినా సరే యాడ్స్ రూపంలో అయినా సరే చూస్తూనే ఉంటారు. దానికి కారణం ఇదే. ఖచ్చితంగా మీరు నోరు తెరిచి అడిగితేనే మీకు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఇంకొంతమంది మంచి మంచి యాక్సెసరీస్ ఇస్తుంటారు, అవి కూడా అడిగి తీసుకోవడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వచ్చేటప్పటికే వెయిటింగ్ పీరియడ్. సో ఈ వెయిటింగ్ పీరియడ్ అనేది ట్రిక్ అని చెప్పాలి. చాలా కంపెనీల్లో కొన్ని దగ్గర నిజంగానే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, బట్ కొన్ని దగ్గర మాత్రం వెయిటింగ్ పీరియడ్ లేనప్పటికీ కూడా వాళ్ళు ఉన్నట్టుగా అయితే క్రియేట్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఏదైతే కలర్ చెప్తారో ఆ కలర్ లేసారని చెప్పేసి వెయిటింగ్ పీరియడ్ అడుగుతాడు. ఆ వెయిటింగ్ పీరియడ్ మీరు ఏం చేస్తారంటే ఆల్టర్నేటివ్ కలర్ ఏదైనా ఉంటే అది ఇచ్చేసేయండి అని చెప్పండి. సో అప్పుడు వాళ్ళు మీకు ఏదైతే కలర్ కావాలో ఆ కలర్ని అయితే ఇచ్చేస్తారనమాట. ఖచ్చితంగా లేదు నేను ఈ షోరూమ్ వదిలేసి నేను వేరే షోరూంలోకి వెళ్ళేసి ఎంక్వైరీ చేసుకుంటాను, అక్కడ లేకపోతే అప్పుడు మీ దగ్గరికి వస్తానని నేను చెప్పండి. అప్పుడు మీ దగ్గర నుంచి మీరు వాళ్ళ దగ్గర నుంచి బయటకు వెళ్తున్నారని తెలియగానే వాళ్ళు మీకు మ్యాక్సిమం ఆ కారు ఫాస్ట్గా అరేంజ్ చేసుకోవడానికి అయితే చూస్తారనమాట. సో ఖచ్చితంగా మీరు నోరు తెరిచి ఇవన్నీ కూడా అడిగితేనే మీకు మీ దగ్గరికి అయితే వస్తాయన్నమాట. ఒక సామెత అయితే ఉంటుంది కదా, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదని. సో ఇలాగే మీరు ఖచ్చితంగా నోరు తెరిచి అయితే అడగాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీరు డెలివరీ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు డెలివరీ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే, అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ డెలివరీ. చాలామంది నేను చాలాసార్లు చూస్తున్నాను నైట్ టైం తీసుకుంటున్నారు. ఎప్పుడు కూడా డెలివరీ అనేది నైట్ టైం అసలు తీసుకునే వద్దు. ఖచ్చితంగా డెలివరీ అనేది మీరు పగలు మాత్రమే తీసుకోండి. మీరు మార్నింగ్ 9 లేదా 10 నుంచి కానీ ఈవినింగ్ మీకు ఎంతకాలం అయితే లైటింగ్ కండిషన్ ఉంటుంది, ఈవెన్ కొన్నిసార్లు మనకి 5 వరకు లైటింగ్ ఉంటుంది సన్లైట్, కొన్నిసార్లు మనకి 6 వరకు లైటింగ్ కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్లో మాత్రమే తీసుకోండి. ఎందుకు అంటే ఆ లైటింగ్ అనేది మనకి బాగా హెవీగా పడుతున్నప్పుడు న్యాచురల్ లైట్ అనేది మనకి పెయింట్లో ఏదైనా చిన్న చిన్న తేడాలు ఉన్నా సరే, లేదా పెయింట్ రీపెయింట్ చేసినా సరే, లేదా స్క్రాచెస్ ఉన్నా సరే, ఏమున్నా సరే ఖచ్చితంగా మనకి బయటకైతే కనిపించేస్తాయి. సో మనము నైట్ టైం తీసుకున్నట్లయితే ఇవన్నీ ఖచ్చితంగా మనం మిస్ అయితే అయిపోతాం. ఒక్కసారి వాళ్ళ దగ్గర నుంచి బయటికి వెహికల్ వెళ్ళింది అంటే ఇవి మీరే పెట్టారని అయితే వాళ్ళు మిమ్మల్ని బుకాయించేస్తారు. సో దట్ మీరు ఖచ్చితంగా పగలు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, చాలామంది ఈ మధ్యకాలంలో మీరు చూస్తూనే ఉండుంటారు, PDI, ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్. సో ఇది చాలామంది అయితే ఈ మధ్యకాలంలో చేస్తూ ఉన్నారు. ఇంకా చాలామందికి అవేర్నెస్ అయితే రావాలి. నిజంగా ఇది చేయించుకోవాలా వద్దా అని అంటే మాత్రం ఖచ్చితంగా చేయించుకోవాలి. బట్ దీన్ని ఎప్పుడు చేయించుకోవాలి అంటే, ఎప్పుడైతే మీరు వెహికల్ పేపర్స్ పైన సంతకాలు పెడతారో దానికంటే ముందు చేయించుకోవాలి. చాలామంది చేస్తున్న తప్పు ఏంటి అని అంటే, అన్ని పేపర్స్ మీద సైన్ చేసేసి ఆ తర్వాత ఎవరో ఒక PDI వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళని PDIకి తీసుకొని వస్తున్నారు. ఇలా ఎప్పుడు కూడా చేయొద్దు. ఎప్పుడైతే మీరు PDI చేయించాలనుకుంటున్నారో అప్పుడు సంతకం చేయకుండానే వాళ్ళని పిలిపించండి. ఒక్కసారి కనుక మీరు సైన్ చేసేసారు అని అంటే ఖచ్చితంగా అది మీరు తీసుకోవాల్సిందే. ఇక మార్చడం అనేది దాదాపు ఇంపాసిబుల్. ఏదైనా ఇక రచ్చలు, పోలీస్ కేసులు ఏదేదో జరిగి ఇంకా కంపెనీ వాళ్ళతో మాట్లాడడం ఇన్ని జరిగితే తప్ప, మీరు ఒక నరకయాతన అనుభవిస్తే తప్ప వెహికల్ మార్చడం అనేది కుదరదు. ఖచ్చితంగా ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ అనేది చేయించుకోండి. ఒకవేళ ప్రీ డెలివరీ ఇన్స్పెక్షన్ చేయించుకోకపోయినా మీకు అంత నాలెడ్జ్ ఉంటే పగలు మీరే జాగ్రత్తగా ప్రతి దాన్ని చెక్ చేసుకోండి. ఇంకొకటి, మీరు ఎప్పుడైతే ఈ వెహికల్ తీసుకుందాం అనుకుంటారో అదే వెహికల్ని అట్లీస్ట్ ఒక 1 కిలోమీటర్ టెస్ట్ డ్రైవ్ అయితే చేయండి. ఏసీ ఎలా పనిచేస్తుంది, స్టీరింగ్ ఎలా ఉంది, హార్డ్గా ఉందా లేదా స్మూత్గా ఉందా, గేర్లు ఎలా పనిచేస్తున్నాయి, అండ్ మీకు సెన్సార్లు ఎలా వర్క్ అవుతున్నాయి, ఏంటి టచ్ స్క్రీన్ ఎలా పనిచేస్తుంది, ఇవన్నీ కూడా మీరు అక్కడే చెక్ చేసుకోండి. అండ్ అన్నిటికంటే ఇంకొకటి కూడా ఏంటి అని అంటే, టైర్లు కానీ బ్యాటరీస్ కానీ ఉంటాయి. సో ఇవేంటంటే కొంచెం ఓల్డ్వి అయితే ఉంటాయి అన్నమాట చాలా వాటిల్లో. సో ఆ ఓల్డ్ అన్నీ రీప్లేస్ చేస్తూ ఉంటారు. ఈ గ్యారేజెస్లో జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా. వీళ్ళు పార్కింగ్ యార్డ్కి పెడతారు కదా, అక్కడ జరిగేవి ఇవన్నీ కూడా. సో వీళ్ళు ఏం చేస్తారంటే పాత వయసు వేసేస్తూ ఉంటారు. ఒకసారి చెక్ చేసుకోండి వాటి యొక్క డేట్స్ అనేవి, అవి కొత్తగా ఉన్నాయా లేదా పాతవి ఉన్నాయా, పాత స్టాక్ ఎత్తి దీంట్లో వేసేస్తారా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో డేట్స్ కనుక చెక్ చేసుకున్నట్లయితే బ్యాటరీస్ కానీ టైర్స్ కానీ ఖచ్చితంగా మీకు అక్కడ ఏదైనా ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీరు ఎప్పుడైతే సైన్ చేస్తారో పేపర్స్ మీద, ఆ సైన్
సైన్ చేసే దానికంటే ముందే చెక్ చేసుకోవాలి. ఒక్కసారి సైన్ చేశారంటే మాత్రం ఇక మార్చడానికి అయితే కుదరదు. ఇక మనం వెహికల్ తీసేసుకున్నాము. వెహికల్ తీసేసుకున్న తర్వాత చాలామంది చేసే పొరపాటు ఏంటంటే యాక్సెసరీస్. ఈ యాక్సెసరీస్ అనేవి యాడనైతే వేస్తుంటారు. కొంతమంది బేస్ లెవెల్ తీసుకుంటారు, కొంతమంది మిడ్ వేరియంట్ తీసుకుంటారు. బేస్ లెవెల్ తీసుకున్న వాళ్ళు మిడ్ వేరియంట్కి, మిడ్ వేరియంట్ తీసుకున్న వాళ్ళు టాప్ వేరియంట్కి ఇలా చేంజ్ అవ్వాలని చూస్తూ ఉంటారు. సో అలా చేంజ్ అయ్యేటప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బయట ఎక్కడో దగ్గర చిన్న చిన్న షోరూమ్స్ ఉంటాయి. ఆ షోరూమ్స్ దగ్గరికి వెళ్ళేసి ఏదైతే మనకి కంపెనీ ఇచ్చినటువంటి వైరింగ్ కిట్ ఉంటుందో ఆ వైరింగ్ కిట్ని కట్ చేస్తారో, వైరింగ్ కిట్ని కట్ చేసి వీళ్ళు కొత్తగా వైరింగ్ కిట్ని దానికి యాడానైనా చేస్తారు, లేదంటే దాన్ని కట్ చేసి దాని మధ్యలో అయినా సరే దాన్ని ఇరిగించేస్తారనమాట. అప్పుడు మీకు ఏమవుతుందంటే వారంటీ అనేది అసలు క్లైమే అవ్వదు. సో ఖచ్చితంగా మీరు అట్లా చేయాలి అనుకుంటే సాకెట్ టు సాకెట్ గుర్తుపెట్టుకోండి. సాకెట్ టు సాకెట్ మాత్రమే మీరు యాక్సెసరీస్ అయితే వేయించండి. అప్పుడు మాత్రం మీకు వారంటీ క్లైమ్లోకి వస్తుంది. ఇప్పుడు అవి కూడా చాలా వరకు యాక్సెప్ట్ చేయట్లేదు. ఖచ్చితంగా అవి ఉండేలాగైతే చూసుకోండి. అండ్ మీకు ఏదైతే మీరు అలై వీల్స్ చూసుకుంటున్నారో ఆ అలై వీల్స్ కూడా మీకు నీట్గా ప్రాపర్గా ఫిట్ అయ్యి ఉన్నాయా లేదా, ఆ పెయింట్స్ కానివ్వండి అన్ని దగ్గరలో నీట్గా పర్ఫెక్ట్గా ఉందా లేదా, ఎక్కడైనా మనకి రస్ట్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లేదా, ప్రతిదీ చెక్ చేసుకోండి. ఇలా అన్ని చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు ఆ పేపర్స్ మీద సైన్ చేయండి. ఖచ్చితంగా వీలైతే మాత్రం పీడిఐ, ఒక మంచి పీడిఐని చెక్ చేసుకోండి. చాలామంది పీడిఐ చేసేటప్పుడు నేను ఈ మధ్యకాలంలో కొన్ని చూస్తున్నాను, ఒక 10 మినిట్స్ 5 మినిట్స్ ఊరికి అలా వచ్చేసి ఒక 2000 రూపీస్ ఛార్జ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. బట్ అలా కాకుండా పీడిఐ అనేది మినిమం 1 అవర్ నుంచి 2 అవర్స్ మధ్యలో ఖచ్చితంగా ఉంటుంది. అంతసేపు వెహికల్ని చెక్ చేయాల్సిందే. మీరు 2000 రూపాయలు 2500 రూపాయల వరకు పే చేస్తున్నారు కాబట్టి ఒక పీడిఐకి ఖచ్చితంగా అంతసేపు చెక్ చేసి ఒక జెన్యున్ పీడిఐని ఎంచుకొని ఖచ్చితంగా ఒక పీడిఐ అయితే చేయించుకోండి. సో ఇలా చేయడం వల్ల మీరు ఒక మంచి కార్ తీసుకోవడానికి ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో గైస్, ఇది ఒకవేళ మీరు కారు తీసుకోవాలనుకుంటే మాత్రం ఎమోషనల్గా వెళ్ళిపోయి ఒక కారు గుడ్డిగా కొనేయద్దు. ఖచ్చితంగా ఒక తెలివైన నిర్ణయం అయితే తీసుకోండి. అన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా కావాలంటే నోట్ చేసుకోండి. ఇవన్నీ మీరు చెక్ చేస్తున్నారా లేదా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే కార్ అయితే తీసుకోండి. ఎందుకంటే కార్ అనేది ఒక్కసారి మన దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి 6 నెలలకో 1 ఇయర్కో చేంజ్ చేసుకోవడానికి అయితే కుదరదు. కాబట్టి అలాంటివి అయితే చూసుకోండి. అండ్ ఇంకొకటి, ఖచ్చితంగా రీసేల్ వాల్యూ ఉన్న వెహికల్స్ని పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. రేపు ఎప్పుడన్నా మీరు అప్గ్రేడ్ అవ్వాల్సి వస్తే ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది గైస్ వీడియో అయితే మీకు ఎంతో కొంత ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటే మాత్రం వీడియోకి ఖచ్చితంగా లైక్ అయితే ఇవ్వండి. కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఇలాంటి ఆటోమొబైల్ టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ లేదా ఆటోమొబైల్ యొక్క రివ్యూస్ కానీ మీరు మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కన బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. జై హింద్.